పెద్దల యొక్క ఆవశ్యకత ఉందని తీతు పత్రికలోని పౌలు తీతు పత్రిక ఒకటో అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు. 1:5 ఏమంటున్నాడంటే, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోనూ పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని అని అన్నాడు. చూడండి, మళ్ళీ చదువుతున్నాను. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోనూ పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని అని అన్నాడు. కాబట్టి పెద్దల యొక్క ఆవశ్యకత చాలా ఉంది. పెద్దలు కావాలి, పెద్దలు ఉండాలి అనే సంగతిని మనం చూస్తున్నాం. అప్పుడు పెద్దలకు ఉండవలసిన అర్హతలు బైబిల్ చెప్తుంది. అందులో గత వారంలో మనం 3 అర్హతలు చూసాం. 3 అర్హతలు మనం చూసాము. అధ్యక్షులన్నా, కాపర్లన్నా, పెద్దలన్నా ఒకటే. పెద్దలకు ఉండవలసిన బైబిల్ అర్హతలు, బైబిల్లో చెప్తున్న అర్హతల గురించి మనం చూస్తున్నాము. మొదటిగా మనం చూసిన వాటిలో పెద్దలకు ఉండవలసిన బైబిల్ అర్హతల్లో 3 చూసాము. మన పాఠం ఏంటంటే పెద్దలకు ఉండవలసిన బైబిల్ అర్హతలు, బైబిల్లో చెప్పబడిన అర్హతలు చూస్తున్నాం. అర్హతలు అందులో మొదటిది మనం ఏం చూసామంటే నిందలేనివాడు. పర్యాయ పదాలు రాస్తున్నాను చూడండి. పెద్దలన్నా, పెద్దలు, అధ్యక్షులు, కాపరులు. ఈ 3 పర్యాయ పదాలు. అంటే 3 ఒకే అర్థాన్ని ఇచ్చే వాటిని పర్యాయ పదాలు అంటారు. అప్పుడు బైబిల్లోని తిమోతి పత్రికలోని 3వ అధ్యాయం, 1 తిమోతి 3వ అధ్యాయంలో ఉన్నాయి. తీతు పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తాము. అప్పుడు మొదటిగా మనం చూసినట్లయితే ఎక్కడెక్కడ ఉన్నాయంటే తిమోతి రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు అందులో మనకు కనబడుతుంది. అలాగే తీతు పత్రికలోని తీతు పత్రిక 1వ అధ్యాయంలో 5 నుంచి 9 వచనాలు. ఈ భాగాలు మనం చదువుతున్నాం. అప్పుడు ఉండవలసిన అర్హతల్లో మొదటి అర్హత ఏంటంటే నెంబర్ 1, పెద్ద నిందారహితుడై ఉండాలి. నిందారహితుడు. 2, పెద్ద అనే ఆయన పెద్దలు ఏకపత్ని పురుషుడై ఉండాలి. ఏకపత్ని పురుషుడంటే ఒకే భార్య ఉండాలి. ఎవరికి 2 భార్యలు ఉంటే వారు సంఘ పెద్దలు కాకూడదు. తర్వాత స్త్రీ కూడా సంఘ పెద్ద కాకూడదు. ఎందుకంటే ఇక్కడ పత్ని అన్నాడు. ఏకపత్ని పురుషుడంటే భార్య అంటే ఎక్కడైనా స్త్రీలు సంఘ పెద్దలుగా ఉన్నారనుకోండి. కొన్ని డినామినేషన్స్లోని స్త్రీలు కూడా పెద్దలుగా ఉంటారు, కానీ అది బైబిల్ అయితే చెప్పటం లేదు. 3వది మితానుభవుడు. చాలా జాగ్రత్తగా ఉండాలి, మితంగా. 3 చెప్పుకున్నాం. 4వ దగ్గర నుంచి మనం చూద్దాము. 4వది ఏంటంటే, 4వది తిమోతి రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో స్వస్థ బుద్ధి గలవాడు అని అన్నాడు. 4 స్వస్థ బుద్ధి గలవాడు. స్వస్థ బుద్ధి గలవాడు అని అన్నాడు. స్వస్థ బుద్ధి గలవాడు అంటే నిగ్రహమైన బుద్ధి లేదా ఆరోగ్యకరమైన బుద్ధి. నిగ్రహ బుద్ధి ఉండాలి. వివేచించే మనస్సు ఉండాలి. వివేచించు మనస్సు గలవాడు. ఇది 1 తిమోతి 3:2 చెప్పాడు. 1 తిమోతి పత్రిక 3:2 ఉంది. స్వస్థ
దీన్ని మనం చూద్దాం జాగ్రత్తగాను. స్వస్థ బుద్ధి అంటే ఏమిటి? అంటే ఏమిటంటే నిగ్రహించుకునే బుద్ధి. అదండి. అంటే పెద్దకి నిగ్రహశక్తి ఉండాలి. నిగ్రహశక్తి అంటే ఏమిటి అనేది ఆలోచిస్తే, నిగ్రహశక్తి అంటే కొన్నిసార్లు మనము అందరిలాగా అన్నీ కావాలని కోరుకుంటాం, అన్నీ మామూలు కోరుకుంటాం. కొంతమంది వ్యత్యాసపడుతూ ఉంటారు, కొన్నిటిని ఇంకా ఎక్కువ కావాలని కోరుకుంటారు. ఒకవేళ సంఘ పెద్దలైన తర్వాత ఉండవలసిన అర్హత ఏంటంటే ముఖ్యంగా నిగ్రహ బుద్ధి ఉండాలి. నిగ్రహ బుద్ధి అంటే అందరూ కోరుకుంటున్నారు కాబట్టి అదే నాకు కావాలని కోరుకోవడం కాకుండా, దేవుడు ఏదైతే జాగ్రత్తగా చేయమన్నాడో చూసుకోవాలి, లేకపోతే నష్టపోతాం. మనం ఈ సందర్భంలో ఒక విషయాన్ని చెప్పుకుందాం. ఆకాను అనే ఆయన ధర్మశాస్త్రం తెలిసినవాడు. ఆకాను ఒకరోజు అంటే వాళ్ళు యుద్ధానికి వెళ్తారు. యుద్ధానికి వెళ్ళే ముందు దేవుడు ఒక ఆజ్ఞాపించాడు. ఎవరైనా మీరు వెళ్తున్నారు యుద్ధానికి, యెహోషువ గ్రంథంలో ఉంటుంది, మీరు ఏమాత్రం కూడా అక్కడి నుంచి ఏది తేకూడదని చెప్తే ఆకాను నిగ్రహించుకోలేకపోతాడు ఆ విషయాన్ని. అందుకు నష్టపోతాడు. ఎంత నష్టపోయాడు తెలుసండి? ఆకాను ఏం తెచ్చుకున్నాడు అక్కడి నుంచి? అతను అంటాడు, యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము అమ్మ చూడండి జాగ్రత్తగా. అంటే ఎప్పుడైనా మనం సంఘంలో చేర్చబడిన తర్వాత సంఘ పెద్దలు అయిన వారు చాలా జాగ్రత్తగా దేవుని సన్నిధిలో ఉంటూ అభివృద్ధి పొందాలి. పురుషులు ముఖ్యంగా. 20వ వచనం, ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపం చేసినది నిజం. చూడండి 21, దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారు పైవస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకున్నాను. చూసారా? చూచాను, ఆశించాను, తీసుకున్నాను. గమనించండి. ఒకవేళ అంటే మనం అప్పుడప్పుడు సింపుల్గా భోజనాలు పెడతాం కదండి. భోజనాలు పెట్టిన దగ్గర ఆ భోజనాలు అవుతుంటాయి. వడ్డించిన వాళ్ళు పురుషులే వడ్డిస్తారు, ఎక్కడైనా స్త్రీలు కాదు, పురుషులు వడ్డిస్తారు. వాళ్ళు వడ్డించేటప్పుడు మధ్యలో ఆ వడ్డించిన పదార్థాలు నోట్లో వేసుకుంటారు. అలా చేయకూడదు, తప్పది. నిగ్రహించుకోవాలి, మనం నిగ్రహశక్తి ఉండాలి. అది అయినంత వరకు దానిలో ఏది ముట్టుకోకూడదు, తినకూడదు. ప్రార్థన చేయకముందు కొంతమంది భోజనాలు చేసేస్తుంటారు, అలా చేయకూడదు. అది నిగ్రహశక్తి కాదు, తప్పది. ప్రార్థన అయినంత వరకు ప్రార్థన పెట్టుకుంటూ ఇంటి వారు కూడా లోపలికి ఏది తీసుకొని వెళ్ళకూడదు. నాకు మాంసం అంటే ఇష్టం, తీసుకెళ్ళిపోతాను. నాకు జీడిపప్పు అంటే ఇష్టం, తీసుకెళ్ళిపోతాను. నాకు స్వీట్లు అంటే ఇష్టం, తీసుకెళ్ళిపోతాను. ఆ ఇంటి యజమాని చెప్పాలి క్లియర్గాను, అమ్మా ఇక్కడ తయారవుతున్న వస్తువుల్లో ఏది పిల్లలకు పెట్టకమ్మా, మన ఇంట్లోకి ఏది తీసుకొని వెళ్ళకమ్మా, ఇది ఏది మనం ముట్టుకోకూడదమ్మా. అది నిగ్రహశక్తి అంటే. చూసిందల్లా తినేద్దాం, ఆ టీ ఇప్పించండి, ఆ కాఫీ ఇప్పించండి, తాగేద్దాం. అలాగా చిన్న మనస్తత్వం ఉండకూడదు మనకి, పెద్ద మనస్తత్వం ఉండాలి, బ్రాడ్ మైండ్ ఉండాలి. వడ్డించిన వారిని చూస్తారు అందరూ, తినకూడదు, దాన్ని ముట్టకూడదు. నువ్వు పెట్టేటప్పుడు నీకు నచ్చినంత పెట్టుకొని తిను కడుపు నిండగా. వాళ్ళు చూస్తుండగా వెహికల్గా ఉండకూడదు, అది తప్పు. నిగ్రహశక్తి అంటే అది. నిగ్రహించుకోవాలి. నీకు ఇష్టమే, అది ఇష్టమే, నీకు తినేయాలి, నీకు మాంసం అంటే ఇష్టమే, అయితే వాళ్ళు చూస్తున్నారు కదా, తప్పు. అది చాలా తప్పు. మన ఇంట్లోకి పట్టుకెళ్ళడం కానీ, చిన్నపిల్లలకు కూడా చెప్పాలి, ఆడ ఆకలేసేస్తుంది భోజనం పెట్టంటే మీ ఇంట్లో వండుకో, కాసేపు కావాలంటే ఇంత చిన్న చట్టితో అన్నం పెట్టుకొని వండేసి పెట్టు. ఆ సాంబార్ కానీ ఆ అన్నం కానీ అందులో ఉన్న దేన్ని కూడా నువ్వు ముట్టుకోకు, ఎందుకంటే అది ఇంకా ప్రార్థన చేయబడలేదు, తీసుకోకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. నిగ్రహశక్తి అంటే అది సంఘ పెద్దకు ఉండవలసిన గుణము. సంఘ పెద్దలు అలా ఉండాలి.
పెద్దవాళ్ళు అవ్వాలంటే ఏది అందరిలాగా చేసేస్తేనే పెద్దలు అవుతామా? అవం. కావున ఆకాను పురుషుడు ఆకాను ఏం చేశాడంటే అది మంచిగా కనబడుతుందని తీసేసుకున్నాడు. అది డేరా కిందన పాతి పెట్టాడు. డేరా కిందన పాతి పెడితే అయిపోయిందా? దొరికిపోయాడు. పట్టుకున్నారు, రాళ్ళతో చంపేసి కుప్పగా పోశారు. అతను ఒక్కడే చచ్చిపోలేదు, ఇంటి వారందరూ చచ్చిపోయారు. నువ్వు నీ ఇంటికి యజమానివి కాబట్టి నీ ఇంటి వారందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత నీదై ఉంది. గమనించు, ఆలోచించు. సంఘ పెద్దగా ఉండవలసిన అర్హతలో ఒక అర్హత ఏంటంటే స్వస్థ బుద్ధి గలవాడు, నిగ్రహ బుద్ధి, వివేచించే మనస్సు. అందరూ ఎటుపోతున్నారు అటుపోవడం కాదు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఇంకొక సంగతి మీకు చెప్పమంటారు. ఇంకొక సంగతి మనం చూద్దాం. ఒకానొక సమయంలో ఒక స్థలం నుంచి, ఆయన పేరు నయమాను, కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు. బోళ్ళంత వెండి, బోళ్ళంత దుస్తులు తెచ్చాడు మనుగులతోని. అవన్నీ తీసుకుని వచ్చి ఎవరికి ఇచ్చేద్దాం అనుకున్నాడు? ఎలీషాకి ఇచ్చేద్దాం అనుకున్నాడు. ఎలీషా తీసుకున్నాడా? తీసుకోలేదు. ఎలీషాకు అసలు బాగు చేసింది ఎవరు? డాక్టర్ ఎవరు? ఎలీషా. కంపౌండర్ ఎవరు? గెహజీ. కానీ గెహజీ కంపౌండర్ గారికి మాత్రం కన్ను పడిపోయింది దాని మీద. నీకు ఎక్కడికైనా వస్తున్నప్పుడు నీ కన్నులు దేవుని సేవ మీద పడాలి, అక్కడున్న వస్తువుల మీద కాదు. నువ్వు వెళ్ళిపోయి వాళ్ళు బంగారం వేసుకున్నారు, వీళ్ళు ఈ వడ్డానం పెట్టుకున్నారు, ఈ అమ్మాయి అది పెట్టుకుంది, ఆ అమ్మాయి ఇది పెట్టుకుంది, నువ్వు మాట్లాడ తగదు. నువ్వు ఇంటి యజమాని అవుతామా? ఆ మాటలు మనకి ఎందుకురా, పద ఇంటికి వెళ్దాం అని పిల్లలకి, తల్లికి నువ్వు చెప్పు. నిగ్రహశక్తి, వివేచించే మనస్సు త్వరగా పెద్దకు ఉండాలి. అలాగే ఎదగాలి, చిన్నప్పటి నుంచి ఎదిగిపోవాలి, ఎదగాలి. అవును, చిన్నపిల్లల నుంచి నేర్పించాను. నాన్న నీ 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 కన్ను దేని మీద పడుతుంది? బట్టల మీద పడకవద్దు నాన్న, నీకున్న బట్టలు చాలులే, నీకు తెస్తున్నాను కదా నేను అని చెప్పాలి. సంఘ పెద్దకు ఉండవలసిన గుణం అది, నిగ్రహశక్తి. అప్పుడు నయమాను వెళ్ళేటప్పుడు, ప్లీజ్ అండి డాక్టర్ గారు తీసుకోండి, నన్ను ఎంత బాగు చేశారు కదా, ఇదంతా మీకోసమే తెచ్చానంటే, అప్పుడు నాకు వద్దయ్యా, నేను దేవుని సేవకుని, నీకొద్దు, వెళ్ళిపో, నువ్వు పో అన్నాడు. పో అంటే వెళ్ళిపోతున్నాడు రథం మీద వెళ్ళిపోతున్న వ్యక్తిని, వెళ్ళిపోతుంటే అనుకున్నాడు, మా డాక్టర్ గారు పిచ్చోడు, డబ్బులు ఇస్తే తీసుకోలేదు, ఆ డబ్బు నేను ఎలాగోకలా సంపాదించుకోవడానికి వెనకాల పరిగెత్తాడు. ఆగమన్నాడు, ఆగాడు. నయమానికి బాధగా ఉంది, నేను తెచ్చిన కానుకలు అవి తీసుకోలేదని. ఈ సమయంలో గెహజీ వీళ్ళు అంటున్నాడు, అయ్యా కొత్తగా 2 స్టూడెంట్స్ వచ్చారు, వాళ్ళకి బట్టలు లేవట, మా గురువు గారు ఏమన్నారని బట్టలు అడిగాడు, వెండి అడిగాడు, డబల్ ఇచ్చేశాడు. నయమాన్ సంతోషపడిపోయాడు. అమ్మ ఎంతకాలానికి డాక్టర్ గారికి ఫీజు కడుతున్నానని ఇచ్చేసి ఇంటికాడ పెట్టేసి వచ్చేసాడు కామ్గా. ఏమి తెలియకుండా చేతులు దులిపేసుకున్నాడు, మూతిలా తుడిచేసుకున్నాడు, నిలబడ్డాడు. అప్పుడు అంటున్నాడు ఎలీషా, ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళలేదు ప్రభు, డాక్టర్ గారు ఎక్కడికి వెళ్ళలేదండి, ఇక్కడే ఉన్నాను. అయ్యా నువ్వు వెళ్ళేటప్పుడు నా మనసు నీతో రాలేదా? నిగ్రహించుకోలేవా? మాత్రం దేవుని సేవలోకి వచ్చావు, సంఘంలోకి వచ్చావు, నిగ్రహించుకోవా? అన్నీ కావాలా? ఇది సమయమా? డబ్బు సంపాదించుకోవడానికి చర్చికే రావాలా? ఇది సమయమా? ఈ టైం మనకు అందుకోసం ఇచ్చాడా దేవుడు? నువ్వు ఎక్కడికి వెళ్ళావో నాకు తెలుసు, నువ్వు అది కూడా తెచ్చుకున్నావు కదా, నీకు ఒక ఆశీర్వాదాన్ని ఇస్తున్నానని ఒక ఆశీర్వాదం ఇచ్చాడు. ఏంటో తెలుసా? ఆయనకున్న కుష్ఠరోగం నీకు వస్తుంది, నీకే కాదు నీ తరతరాలు వస్తుందని ఒక శాపం ఇచ్చేసాడు. అంతే, అయిపోయింది. చూసారా? నిగ్రహించుకోవాలి. నువ్వు ఎక్కడికైనా ప్రేయర్ మీటింగ్కి వెళ్ళినా, ఎవరింటికైనా వెళ్ళినా, నీ కన్నులు దేని మీద పడుతున్నాయి? దేవుని వాక్యం చూడు, దేవుని ఆలోచనలు చూడు. స్వస్థ బుద్ధి నీకు కావాలి. అందుకు సంఘ పెద్ద అవ్వాలంటే ఏదో సింపుల్గాను అన్నీ కావాలి, మాంసం ఫుల్ తినేస్తాను, ఆ భోజనం ఫుల్ తినేస్తాను, అది తినేస్తాను, ఇదే తినేస్తాను, అలా తినేస్తాను, ఇలా తిరిగేస్తాను, నేను సంఘ పెద్దనే అని అంటే అవుతుందా? అవదు.
నీకు మనస్సు ఉండాలి, వివేచించే మనస్సు ఉండాలి. సో నీకు స్వస్థ బుద్ధి గలవాడివై ఉండు, మంచి బుద్ధి గలవాడివై ఉండు, ఆరోగ్యకరమైన బుద్ధి గలవాడివై ఉండు అనే సంగతిని దేవుని యొక్క లేఖనాలు స్పష్టంగా తెలియపేస్తున్నాయి ప్రియులారా. అందుచేత స్వస్థ బుద్ధి గలవాడు అంటే అతడు క్షణిక ఆవేశానికి గురి కాకూడదు. చాలా తప్పు. మీ అందరికీ బాగా తెలుసు, మీకు అందరికీ బాగా తెలుసు. ఇద్దరు వ్యక్తులు అన్నదమ్ములు, ఒక ఆయన ఏసావు, ఒక ఆయన యాకోబు. ఏసావు ఎర్రగా నిగనిగలాడుతున్న చిక్కుడుకాయల కూర చూసి అతను అంటున్న మాట ఏంటంటే, తమ్ముడా నాకు తొందరగా ఆకలేస్తుంది, పెట్టరా తొందరగా అంటే అతను అన్నాడు, ఆగు అన్నయ్య ఆగు, ఏది నీ దగ్గర జ్యేష్ఠత్వం ఉంది కదా, నాకేమైనా ఇస్తావా అని అడిగాడు. అంటే ఆ జ్యేష్ఠత్వమా, ముందు నాకు కావలసిన కూర వండుతున్నావు, నాకు ఆకలిస్తుంది, ముందు తొందర పెట్టు, జ్యేష్ఠత్వం తీసేసుకో నువ్వు అని అన్నాడు. ఇచ్చేసాడు, అమ్మేశాడు. ఆ తర్వాత ఇస్సాకు ఆశీర్వాదాలు యాకోబుకి ఇచ్చిన తర్వాత ఏసావు వచ్చి, డాడీ మాంసం తెచ్చాను నాన్న, తినేసి నన్ను ఆశీర్వదించంటే అప్పుడు అంటున్నాడు, ఇంతకుముందు వచ్చేసి ఒకడు ఆశీర్వదించబడ్డాడు, అతడు నీవే అనుకున్నాను అని గడగడ వణికిపోతున్నాడు. నా దగ్గర ఒక్క ఆశీర్వాదం కూడా కారణము నిగ్రహించుకునే శక్తి లేదు. ఈరోజు కూడా మనం అందరం కూడా రోడ్ల మీద వాటి మీద పడిపోతున్నాం. మనకు అర్థం కావట్లేదు. నోటిని కాపులో పెట్టుకోలేకపోతున్నాం, నోటుకు వచ్చినట్టుగా వాగేస్తున్నాం, ఇతర లోపాలు మాట్లాడేస్తున్నాం. ఇదంతా స్వస్థ బుద్ధి కాదు, స్వస్థ బుద్ధి కాదు. అప్పుడు అంటున్నాడు ఇస్సాకుతోని, నానా ఒక ఆశీర్వాదం ఉంటే చాలు నానంటే, రే నీకు ఇవ్వడానికి నా కాడ ఒక ఆశీర్వాదం లేదంటే అప్పుడు ఇంకో గ్రంథకర్త రాశాడు, పోయిన తర్వాత వెతికితే ఏం దొరుకుతుంది, పోకముందే వెతకాలి. చర్చిలో ఉన్నప్పుడే, చచ్చిపోయే ముందు మంచం మీద ఉండేటప్పుడు చర్చికి వచ్చేస్తాను, సువార్తకు వచ్చేస్తాను, కాలు నొప్పులు తగ్గిపోతే ఆ ఊరు వచ్చేస్తాను, ఈ ఊరు వచ్చేస్తానని నువ్వు అనడం కాదు. నువ్వు ఇప్పుడు బిజీగా ఉన్నావా, ఇప్పుడే రావాలి చర్చికి. నువ్వు ఇప్పుడు బిజీగా ఉన్నావా, చదువుకుంటున్నావా, ఇప్పుడే నీ సమయాన్ని దేవుడికి ఇవ్వాలి. అయిపోయిన తర్వాత అవకాశమే ఉండదు. నీ జీవితంలో నువ్వు ఎన్ని సంవత్సరాలు భూమి మీద ఉంటావో అన్ని సంవత్సరాలు కూడా నీకు ఎప్పుడు ఖాళీ ఉండదు. కావున అదంతా కూడా మనం నిగ్రహించుకోవాలి. ఏ వస్తువునైనా చూసినప్పుడు, ఒక సంఘ పెద్దగా అవ్వాల్సిన వ్యక్తి ఏ వస్తువునైనా చూసినప్పుడు, ఏ ఆహారాన్నైనా చూసినప్పుడు, ఏ స్త్రీనైనా చూసినప్పుడు, ఏ పురుషునైనా చూసినప్పుడు అసలు అలాంటి ఆలోచనలే మనకు రాకూడదు. అలాంటి ఆలోచనలు రాకూడదు. నిగ్రహశక్తి ఉండాలి. నిగ్రహశక్తి లేకుండా సంఘ పెద్దను అవ్వగలిగే అవకాశం లేదు. కాబట్టి క్షణిక ఆవేశానికి గురి కాకూడదు. పెద్ద అయిన వాడు ఎప్పుడు కూడాను చిలిపి చేష్టలు చేయకూడదు. లోకంలో ఒక ఆయన భగవంతుడిగా కొలుస్తారు కదా, ఆయన చిలిపి చేష్టలు చేసినవాడు కాదు. సంఘ పెద్ద చాలా హుందాగా ఉండాలి, సిన్సియర్గా ఉండాలి, యథార్థవంతుడిగా ఉండాలి. కాబట్టి సంఘ పెద్దలు కావాలి సంఘానికి. వాళ్ళే చిలిపి చేష్టలు చేస్తే పిల్లలు ఎందుకు చేయరు? చిలిపి చేష్టలు అనేవి ఉండకూడదు. వేలాకోలాలు కూడా లోను కాకూడదు. ఎవరైనా వేలాకోలాలు ఆడితే వాటికి కూడా సంఘ పెద్ద లోను కాకుండా ఉండాలి. ఇలాంటి అర్హతలు ఉంటే, అంటే ఇలాంటివి స్వస్థ బుద్ధి అంటే అది నిగ్రహ బుద్ధి, వివేచించే మనస్సు. వేలాకోలాలకు లోను కాకూడదు, చిలిపి చేష్టలు లోను కాకూడదు. అతడు చాలా జాగ్రత్తగా నిశ్చితంగా ఆలోచించాలి. కాబట్టి ఆరోగ్యకరమైన సమతులమైన బుద్ధిని కలిగి ఉండాలి. ఎప్పుడైనా మనం సమతుల ఆహారం అంటాం, బ్యాలెన్స్డ్ డైట్ అన్నాడు ఇంగ్లీష్లో, అది తింటారు, ఇప్పుడు తింటున్నారు చాలామంది. అలాగే సంఘ పెద్ద అంత గొప్పగా ఆలోచన చేయవలసిన వాడై ఉన్నాడు అనే సంగతిని మనం మర్చిపోకూడదు. అది సంఘ పెద్దకు ఉండవలసిన గుణంలో ఒకటి. అది ఏమిటంటే అతడు స్వస్థ బుద్ధి గలవాడు, ఆరోగ్యకరమైన బుద్ధి గలవాడు. తర్వాత ఆయన మర్యాదస్తుడు. ఐదవది మర్యాదస్తుడు. తిమోతి పత్రికలోనే 3:2 ఉంది. మర్యాదస్తుడు అంటే క్రమముగా ఉండేవాడు, క్రమబద్ధుడు.
క్రమబద్ధుడు. మర్యాదస్తుడు అంటే క్రమబద్ధుడు, క్రమంగా ఉంటాడు, మర్యాదపూర్వకంగా ఉంటాడు. మర్యాదపూర్వకంగా ఉంటాడు అంటే అతను ఏది కూడా క్రమం దాటడు. అంటే ఉదాహరణకి ఏదైనా సంఘంలో అంత క్రమమే ఉంటుంది, అక్రమంగా ఉండదు. క్రమంగా ఉండటం క్రమబద్ధుడు, క్రమాన్ని కట్టుబడి ఉంటాడు సంఘ పెద్ద. కావున ఇది మనము ఆలోచన చేయవలసిన విషయం. అంటే పెద్ద అయిన వాడి జీవితం మర్యాదపూర్వకంగా ఉండాలి. అంటే ఇక్కడ విషయం ఏమిటంటే క్రమశిక్షణ అనే మాటలు మనం చూస్తాము. తెల్లవారి లేవటం, పనులన్నీ చేసుకోవడం. కొంతమంది స్త్రీలు ఉంటారు, పనులు చేసుకుంటారు. పురుషులు కూడా పొలాలకు వెళ్ళిన వాళ్ళు పొలాలకు వెళ్ళిపోతారు, అన్నీ చూసుకుంటారు. కాబట్టి సంఘ పెద్ద అవ్వాలి అంటే అతడు కూడా తన పనిలో సోమరి కాకూడదు. తన పనిలో, ఒకవేళ దేవుని పనే, తన పనిలో సోమరి కాకూడదు. సోమరి సంఘ పెద్ద కారు, చాలా తప్పు. అంటే పనిని వాయిదా వేయటం, దాన్నే సోమరితనం అంటారు. లేవటం ఒక 5 గంటలు లేవాలి, 6 గంటలకు లేవాలనుకోండి, 9కి లెగుస్తాను, 10కి లెగుస్తాను, అది నా ఇష్టం. మరి ఏదైనా ఒక పని చేయాలి, ఈరోజు చేయను రేపు చేస్తాను, దాన్నే సోమరితనం అంటారు. పనులన్నీ వాయిదా వేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. తన పనిలో సోమరి కాకూడదు. ఇంకా ఏమిటంటే మర్యాదస్తుడనే మాటకి ఇంకా అర్థం ఏమిటంటే అజాగ్రత్త పరుడు కాకూడదు. అజాగ్రత్త పరుడు కాకూడదు. తర్వాత మర్యాదస్తుడంటే గజిబిజిగా ఉండకూడదు. గజిబిజిగా కొంతమంది కనబడతారు, గజిబిజిగా ఉండకూడదు సంఘ పెద్ద అవ్వాలంటే. అంటే మీకు మామూలుగా చూడండి, ఇక్కడ కొన్ని విషయాలు. ఉదాహరణకి ఇదిగోండి, ఆదివారం ఆరాధన 10 గంటలకు అనుకోండి. అప్పుడు శనివారం నాడు ఏం చేయాలి? సిద్ధపరచుకోవాలి. మనం శనివారం మనకి సిద్ధపాటు దినం. ఎన్నోసార్లు మనం ఎంతోమందితో ఆ మాటలు విన్నాం. కానీ శనివారం నాడు సిద్ధపాటు అయిపోవాలి. శనివారం నాడు అతడు సంఘ పెద్ద అయితే వాళ్ళ భార్యని పిల్లల్ని రెడీ చేసుకుంటాడు అతనే. అప్పుడే శనివారం నాడే వాళ్ళ కానుకలు ఇచ్చేస్తాడు. శనివారం నాడే బట్టలన్నీ ఒక దగ్గర పెట్టుకుంటాడు. శనివారం నాడే ఆటో మీద వెళ్ళాలా, కారు మీద వెళ్ళాలా, రిక్షా మీద వెళ్ళాలా, సైకిల్ మీద వెళ్ళాలా, అన్నీ నిర్ణయం చేసుకుంటాడు, జాగ్రత్త పడతాడు. అవన్నీ రెడీ చేసుకొని ఆ సమయానికి వెళ్ళిపోతాడు. కానీ గజిబిజి ఉండదు. అది మర్యాదస్తుడు. గజిబిజిగా చేయడు. తన పనిలో సోమరిగా ఉండడు, క్రమంగా ఉంటాడు, మర్యాదపూర్వకంగా ఉంటాడు, అజాగ్రత్తగా ఉండడు, అజాగ్రత్త పరుడు కాడు మర్యాదస్తుడంటే. కాబట్టి ఎవరైనా సంఘానికి వచ్చి చూశారనుకోండి మనల్ని, ఇక్కడ అందరూ క్రమంగా ఉన్నారని చెప్పుకోవాలి. అది ఎవరైనా వచ్చారనుకోండి, ఏంటి ఆలస్యంగా వస్తున్నారేంటి చర్చిలో కొంతమంది అనుకోకూడదు. అదండి, మీరే చూడండి, ఎక్కడైనా ఇలా బడి గంట ఇలా కొట్టగానే టీచర్లు అందరూ క్లాస్కి ఒకటో పీరియడ్ వెళ్ళిపోతారు. అందరూ రెండో బెల్ల కొట్టగానే రెండో పీరియడ్ అందరూ వెళ్ళిపోతారు. మూడో బెల్ల కొట్టగానే అందరూ వెళ్ళిపోతారు. నాలుగో బెల్ల కొట్టగా ఎలాగెలాగంటే అందరూ బయటకు వస్తారు. మళ్ళీ ఇలా కొట్టగానే అందరూ వెళ్ళిపోతారు. ఇదంతా సిస్టమేటిక్గా జరుగుతుంది. ఒకవేళ కాన్వెంటు, ప్రైవేట్ స్కూల్లో అలా జరుగుతుంది. గవర్నమెంట్ స్కూల్లోని టీచర్లు సరిగ్గా డుమ్మా కొట్టేసి రారు. అప్పుడు స్కూల్ చూడగానే వెళ్తారు, ఇదేం స్కూల్ అండి, వేస్ట్ స్కూలు, పదండి ఇంకో స్కూల్కి వెళ్ళిపోయి జాయిన్ అయిపోదామని. అలాగే మన పిల్లలందరినీ గవర్నమెంట్ స్కూల్ నుంచి తీసుకొచ్చి ప్రైవేట్ స్కూల్లో పడేసాం. అది మనకు తెలిసిన విషయం. ఈరోజైనా దేవుని ఆరాధన ఎంత క్రమంగా జరగాలో, దేవుని పనులు ఎంత క్రమంగా జరగాలో,
ఈరోజు ఉదయమే నేను యవ్వనస్తులకు చెప్పాను, ఒక్క నిమిషం కూడా మీరు ఆలస్యం కాకండి, 5 నిమిషాల ముందుగా రండి. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం ముందు, ఒక్క నిమిషం కూడా 8:30 అంటే 8:30కి ముందే ఉండాలి, 8:29కి ఉండాలి అంతే. 8:30 కల్లా మీరు అక్కడ ఉండాలి. ప్రారంభ ప్రార్థన 8:30 ఎందుకంటే మీరు పెద్దవారు అవుతారు, మీరే సంఘాన్ని నడిపించాలి. అప్పుడు ఎలా నడిపిస్తారు? క్రమం తప్పిపోతారు. అది మర్యాద కాదు. దేవుడికి మర్యాద కావాలి. మర్యాద లేకపోతే ఏం జరుగుతుందో మీకు ఒక విషయం చెప్తాను చూడండి. అంటే దేవునికి ఒక మర్యాద ఉంది, మర్యాదస్తులు కావాలి ఆయనకి. ఆయన సన్నిధిలో అలాంటి ప్రజలను దేవుడు కోరుతూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, మనము ఒక సంగతిని ఆలోచన చేసినట్లయితే, అష్షూరీయులు వచ్చి షోమ్రోన్లో ఉన్నవారిని, ఇశ్రాయేలు జనాంగాన్ని అంతటిని తీసుకుపోయిన తర్వాత జరిగిన సంగతి ఏం జరిగింది అంటే, అక్కడ చూడండి, ఒకసారి చూడండి, 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం చూడండి. ఇదిగో చూడండి ఒకసారి, అక్కడ మాట ఉంది. 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం చూడండి. చదువుతున్నాము, జాగ్రత్తగా చూడండి. 24వ వచనం. అష్షూరు రాజు బబులోను, కోత, హవ్వా, హమాతు, సెపర్వాయిము అను దేశంలోని జనులు రప్పించి ఇశ్రాయేలు వారికి మారుగా షోమ్రోను పట్టణంలో ఉంచెను. 324వ పేజీ. ఉంచెను గనుక వారు షోమ్రోను దేశమును స్వతంత్రించుకొని దాని పట్టణములో కాపురం చేసిరి. షోమ్రోను దేశం అంటే ఏ దేశము చెప్పండి ఒకసారి. షోమ్రోన్ అంటే సమరయ దేశం. షోమ్రోన్ అన్న సమరయ అన్న ఒకటే. కనాను దేశమే, కనానులో పై భాగం. అప్పుడు ఉన్నారు, కాపురం చేసిరి. అయితే వారు కాపురముండను ఆరంభించినప్పుడు యెహోవా యందు భయభక్తులు లేనివారు కనుక యెహోవా వారి మధ్యకు సింహాలు పంపించెను. ఏటిని పంపించాడు. అవి సింహాలట. వారిలో కొందరిని చంపెను. సింహాలు ఎందుకు వచ్చాయి? ఎవరు పంపించారు? దేవుడు పంపించాడు. ఒక సంఘంలో కూడా అందరం కూడా భయభక్తులతో ఉంటే పర్వాలేదు, పెద్దలుండి భయభక్తులు నేర్పించాలి. లేకపోతే ఈరోజు అనారోగ్యాలతో ఎంతోమంది చచ్చిపోతున్నారు సంఘాల్లో. జాగ్రత్తగా ఉండాలి, నేర్పించాలి, పూనుకోవాలి. మన యవ్వనస్తులు రేపు పెద్దనైన తర్వాత మంచి నాయకులుగా, మంచి పెద్దలుగా ఉండాలి. గోల్ అదే, ఎయిమ్ అదే. అర్థమైందండి? అలాగా పెంచాలి. ఆ రోజు షోమ్రోన్ అనేది దేవుని యొక్క ప్రదేశం. ఆ ప్రదేశంలోకి అన్యజనులు వచ్చేసి దేవుడి యందు భయభక్తులు లేకుండా వాళ్ళు ఉంటే సింహాలు వచ్చాయి, వారిని చంపేశాయి. అప్పుడు చూడండి, అక్కడ ఉన్నవారు 26. తమరు పట్టుకొనిన షోమ్రోను పట్టణంలో తాముంచిన జనులకు ఆ దేశపు దేవుని మర్యాద తెలియకున్నది గనుక ఆయన సింహాలను పంపించెను. చెప్పండి, ఎవరి మర్యాద తెలియదు? అక్కడ రాశారు చూడండి, ఆ దేశపు దేవుని మర్యాద తెలియకున్నది కనుక ఆయన సింహాలను పంపించాను. ఈ రోజైనా ఈ సంఘంలో మర్యాదస్తులు ఉండాలండి. మర్యాదస్తులు ఉండాలి, మర్యాద తెలిసిన వాళ్ళు ఉండాలి సంఘాల్లో. గజిబిజిగా ఉన్నవాళ్ళు, తనంతో ఉన్నవాళ్ళు పెద్దలు అయిపోయారు అనుకోండి, వాళ్ళు ఏం నేర్పిస్తారో అజాగ్రత్తత. అసలు ఏదంటే ప్రభురాత్రి భోజనం ఎక్కడుంది? అప్పుడు నెత్తుకుంటే ఎలాగా? ప్రభురాత్రి భోజనం తెల్లవారి లేచి తయారు చేసి సిద్ధం చేయాలి. అందరూ ఆ సమయానికి వచ్చి కూర్చోవాలి ఇక్కడ దేవుని సన్నిధిలో. ఒకరు ఎఫెక్ట్ అయితే మిగతా వాళ్ళందరినీ వాళ్ళు ఎఫెక్ట్ చేసి ఏం చేస్తారంటే మొత్తం అందరికీ మూట కట్టని చేస్తారు, నష్టం వచ్చేస్తుంది మొత్తం. అందుచేత
వారికి దేవుని మర్యాద తెలియదు కాబట్టి దేవుడు ఏం పంపించాడంటే సింహాలను పంపించాడు. కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు? తర్వాత చెప్పాడు చూడండి, దేవుని మర్యాద తెలియకున్నది కనుక ఆయన సింహములు పంపించను. ఇశ్రాయేలు దేవుని మర్యాద వారికి తెలియనందున సింహంలో వారిని చంపుచున్నవని వారు అశ్షూరాజుతో మనవి చేయగా, అశ్షూరాజు అచ్చటి నుండి తేబడిన యాజకుల్లో ఒకరిని అచ్చటికి మీరు తోడుకొని పోండి, అతడు అచ్చటికి పోయి కాపురం ఉండి ఆ దేశపు దేవుని మర్యాదను వారికి నేర్పిస్తాడు. సంఘ పెద్దలు సంఘానికి మర్యాద నేర్పిస్తారు. అతనే మర్యాద లేనోడైతే ఇంకేం మర్యాద నేర్పిస్తాడు? అతనే తెల్లవారు లేవడు, అతనే పడుకుని పోతాడు. ఇంక పిల్లలు ఏం లేపుతాడు? పిల్లలు ఏం చేస్తారు? ప్రార్థనలు కట్టాను. సంఘానికి మర్యాదస్తులు కలిగిన పెద్దలు కావాలి. అర్థమైందండి? ఏదో క్రమం లేని వారు, గజిబిజిగా ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చి పరుగు పరుగున బైబిల్ ఎత్తుకోవడం, ఇక్కడికి వచ్చి పాటల పుస్తకాలు ఎత్తుకోవడం, ఇక్కడికి వచ్చి పెన్నులు ఎత్తుకోవడం, ఇక్కడికి వచ్చి అన్నీ వెతుక్కోవడం, ఇక్కడికి వచ్చి ఏవో చేసుకుంటే ఇంకా మరి మర్యాద ఏం తెలిసింది అతనికి? మర్యాద తెలియాలి, మర్యాదస్తుడై ఉండాలి సంఘ పెద్ద. అప్పుడు అశ్షూరాజు ఏం చేశాడంటే ఆ ప్రాంతంలో ఉన్న యాజకుడిని పంపించి అక్కడున్న ప్రజలకు అందరికీ దేవుడి దగ్గర, దేవుడి స్థలంలో ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలని నేర్పించే ఒక యాజకుడిని పంపించాడు అక్కడికి. మర్యాద దేవుడికి ఒక మర్యాద ఉంది. నీకు చదువు ఉందా? దేవునికి స్తోత్రం. నీకు మంచి అందం ఉందా? దేవునికి స్తోత్రం. నీకు మంచి టాలెంట్ ఉందా? దేవునికి స్తోత్రం. కానీ సంఘ పెద్ద అవ్వాలంటే మాత్రం చదువు, అందము, టాలెంట్ కాదు, దేవుని మర్యాద కావాలి. అది అందుచేత సంఘ పెద్దలు మర్యాదస్తుడై ఉండాలి. సంఘ పెద్ద మర్యాదస్తుడై ఉండాలి, స్వస్థబుద్ధి గలవాడై ఉండాలి. సంఘ పెద్ద మితానుభవుడై ఉండాలి. సంఘ పెద్దకి ఒక భార్య ఉండాలి, ఒక భార్య. సంఘ పెద్ద నింద లేనివాడే ఉండాలి, నిందారహితుడే ఉండాలి. అది విషయం మనం నేర్చుకుంటున్నాం. ఆలోచన చేయండి. కావున ఎప్పుడైనా మనం ఏమి చేస్తున్నాము, ఎక్కడున్నాము అనే సంగతిని మనమందరం గమనిద్దాము. మన సంఘంలో పెద్దలు తయారవ్వాలి. సంఘ పెద్దలు తయారవుతారు. అలా అవ్వటానికి ఈ అర్హతలు ఉండాలి. మర్యాదస్తుడు అంటే క్రమబద్ధుడు, క్రమం లేనివాడు కాదు, సమయానికి రాలేనివాడు, ఇంటి దగ్గరైనా సమయానికి ఏవి చేయలేని వారు ఎలాగవుతారు? అవరు సంఘ పెద్ద కాలేరు. రెండోది, తన పనిలో సోమరిగా ఉండకూడదు, అజాగ్రత్త పరుడుగా ఉండకూడదు, గజిబిజిగా ఉండకూడదు. అతను చూస్తే ఎంత ప్లాన్గా ఉంటుందండి అతని జీవితం అని ఇంట్లో భార్య అనాలి, పిల్లలు అనాలి. నీకు కూడా తెలిసిపోవాలి, నేను గజిబిజిగా ఉన్ను అంతా కరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోతానని. అది సంఘ పెద్దకు ఉండవలసిన అర్హతల్లో అది ఒక అర్హత. తర్వాత 6వ అర్హత, అతిథి ప్రియుడు. 6వ అర్హత అతిథి ప్రియుడు. అతిథి ప్రియుడు అంటే ఇది 2 చోట్ల ఉంది. తిమోతి రాసిన 1 తిమోతి 3:2, తీతు పత్రిక 1:8. అతిథి ప్రియుడు అంటే క్రొత్త వారి ఎడల ప్రేమ కలిగి వారి ఎడల ఉదారముగా ప్రవర్తించువాడు. క్రొత్త వారి ఎడల ప్రేమ కలిగి వారి ఎడల ఉదారముగా ప్రవర్తించువాడు. అది అతిథి ప్రియుడు అంటే. అతిథి అంటేనే కొత్త వాళ్ళు. సంఘానికి ఎవరైనా కొత్తగా వస్తే వారి పట్ల ప్రేమ కలిగి జీవించటం, వారి ఎడల ఉదారంగా ప్రవర్తించటం, ఎవరైనా వస్తే వారికి భోజనం పెట్టడం, ఇవన్నీ చాలా ఉన్నాయి.
సంఘ పెద్ద అలాంటి అర్హత కలిగి ఉండాలి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇలా మాట్లాడుతున్నారు. ఇతరుల ఎల్ల మన ప్రవర్తన అంటే మనం చూపించే ప్రేమ తెలిసిపోతుంది, ప్రేమను బట్టి. అప్పుడు మనం ఎప్పుడూ కూడా కొత్త వారిని నెగ్లెక్ట్ చేయకూడదు. మన పెదవుల మీద ఎప్పుడూ ప్రేమ ఉంచుకొని, మన హృదయంలో కూడా ప్రేమ ఉంచుకొని అలా ప్రేమతోనే మాట్లాడాలి ఎవరి ఎడలైనాను. కొంతమంది ఎవరైతే బాగా వారితో ఉంటున్నారో వారిని ప్రేమిస్తుంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు. కొత్తవారు ఎవరైనా వస్తే మాకేం లేదులే అనుకొని వెళ్ళిపోతాం అంతే. కానీ అది కాదు అతిథి ప్రియుడు అంటే. సంఘ పెద్ద అతిథి ప్రియుడే ఉండాలి. మీకు 2 ఉదాహరణలు. ఒకటి, ఆదాం దగ్గరికి వచ్చినప్పుడు, దూతలు వచ్చినప్పుడు వారిని కొత్తవారే, తెలియని వారే, కానీ ఆయన ఎంతో ఉదారంగా చూశాడు. లోతు ఇంటికి దేవదూతలు వచ్చినప్పుడు కూడా ఉదారంగా చూసి వారి పట్ల ప్రేమ చూపించాడు. అతిథి ప్రియులు వారు. కాబట్టి ఎప్పుడు కూడా సంఘ పెద్ద ఇల్లు కొత్త వారితో ఎప్పుడు అలాంటి వారిని సత్కరించే ఇల్లుగా ఉండాలి. హౌస్ అలా ఉండాలి, కొత్త వారితో నిండిపోవాలి. ఎవరైనా కొత్తగా వచ్చారనుకోండి, రండి మా ఇంట్లో ఉండండి, కాసేపు కొద్దిగా భోజనం చేసి వెళ్ళండి, ప్రేమగా మాట్లాడాలి. పట్టించుకోకుండా వెళ్ళిపోవడం కాదు. అది సంఘ పెద్ద యొక్క స్వభావము, గుణమై అయిపోవాలి. కాబట్టి ఇక్కడ ఆతిథ్యం ఇచ్చే విషయంలోని ఇంకొక ముఖ్య పాత్ర పోషించేది ఎవరు అంటే ఎవరు ఇంకొకరు ముఖ్య పాత్ర ఎవరిదండి? భార్యది కూడాను. భార్య కూడా. శారమ్మ గారిని అతను చెప్పాడు, అమ్మా మన ఇంటికి కొత్త వాళ్ళు వచ్చారమ్మా, కొద్దిగా భోజనం వండు అని అనగానే ఆమె కూడా సహకరించింది. ఉదార స్వభావం ఆమె కూడా ఉండాలి. పెద్దకి ఉదార స్వభావం ఉండాలి, భార్యకి కూడా ఉండాలి. ఒకవేళ భార్యకి లేదనుకోండి, అతడు అతిథి ప్రియుడు కాలేడు. ఎందుకంటే ఆమె అస్తమానం చిరాకు పడిపోయింది అనుకోండి, అస్తమానం మన ఇంటికి ఏంటండి ఎవరినొకరిని తీసుకొస్తారు, అస్తమానం భోజనాలు అంటారు, ఇక్కడికి అంటారు అక్కడికి అంటారు అని అన్నది అనుకోండి, ఆటోమేటిక్గా అతను సంఘ పెద్ద అర్హతలో ఒక అర్హతను కోల్పోతాడు. అది పిల్లలు కూడా, డాడీ ఏం చేయమంటారు చెప్పండి డాడీ, మన ఇంటికి ఎవరో కొత్త వాళ్ళు వచ్చారు, అది చేద్దాం ఇది చేద్దాం అని వాళ్ళు కూడా అందులో ఇన్వాల్వ్ అవ్వాలి. వాళ్ళే కూర్చుండిపోయి ఏమి కదలకుండా ఉన్నారనుకోండి, ఏమవ్వదు. వచ్చిన వారిని సాదరంగా వందనాలు చెప్పారండి, లోపలికి రండి అని ఆహ్వానించేవారే ఉండాలి. ఆ స్వభావం భార్యకి, ఉదార స్వభావం కలిగినదై భార్య కూడా ఉండాలి. కావున తన భర్త యొక్క పని విజయవంతం కావాలి అంటే, అతడు పెద్దగా నిలవాలి అంటే ఈ విషయంలో భార్య మంచి పాత్ర పోషించాలి. ఒకవేళ భార్య ఎంత కీలకమైందంటే, శారమ్మ కీలకమైనది, వారికి భోజనాలు వండింది. చాలామంది బైబిల్లో ఉన్నారు. కావున మనము సంఘ పెద్దలుగా అవ్వాలనుకుంటే, పురుషులు ఎవరైనా భార్యలు ఎక్కడ ఉంటే కనుక ఆ భార్యలకి తెలియవలసిన సంగతి ఏమిటంటే, ఏదో ఎవరో మనకు తెలిసిన వాళ్ళకి ప్రేమగా చూడటం కాదు, కొత్త వారిని ప్రేమించటం, కొత్త వారిని ఉదారంగా చూడటం. ఈ విషయాన్ని మాత్రం ప్రతి ఒక్కరూ గమనించాలి. ఇది 7వ విషయం. కాబట్టి భర్త యొక్క పని విజయవంతం కావాలంటే ఎవరి పాత్ర కీలకమైంది ఇక్కడ? భార్య పాత్ర, భార్య కీలకమైనది ఈ విషయంలో మాత్రం. ఏమంటే హోటల్కి వెళ్ళి సాంబార్ తెచ్చేయండి, చారు తెచ్చేయండి, కూరలు తెచ్చేయండి అని ఎవరు పెట్టేసిన వాళ్ళు ఉంటారు మామూలుగా చాలామంది. ఇప్పుడు అందరికీ స్పీడ్గా ఉన్నారు కాబట్టి ఏవేవో ఎక్కడో తెచ్చి, కానీ అప్పుడు అలా చేయలేదు, ఎంతో వారు కష్టపడి తయారు చేసినట్లుగా మనం చూస్తాం. అతిథి ప్రియుడిగా ఉండాలి. కొత్త వారి యెడల ప్రేమ కలిగి వారి యెడల ఉదారంగా ప్రవర్తించువాడై ఉండాలనే సంగతిని తెలియపరుస్తున్నాడు. తర్వాత 7వది బోధింప తగినవాడు. 7వది బోధింప తగినవాడు. బోధించే సామర్థ్యం కావాలి. సంఘ పెద్దకి బోధ కూడా రావాలి.
బోధింప తగినవాడు. మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనము. తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. అందులోనే 3:2. అలాగే తీతు 1:9. ఈ 2 వచనాల్లో మనకు కనబడుతుంది. ఏంటి ఇక్కడ విషయము అంటే, బోధింప తగినవాడంటే బహిరంగముగాను బహిరంగ అంటే బయట, ఇంటిలోను బోధింప తగినవాడై ఉండుట. ఒకసారి మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి అన్నాడు. బోధించమన్నాడు లేదా? బోధించాలి. ఎవరు బోధించాలి? ఎవరికి బోధించాలి? సంఘ పెద్దలకి బోధనా సామర్థ్యం ఉండాలి. బోధింపదగిన వాడు అయి ఉండాలి. ఒకసారి మనం చూసినట్లయితే తిమోతి పత్రిక చూద్దాము. మొదటి తిమోతి పత్రిక చూడండి. మొదటి తిమోతి పత్రిక. ఆయన ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ధైర్యంగా బోధించే సామర్థ్యం కలిగిన వాడే ఉండాలి. మొదటి తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో తిమోతితో చెప్తున్న మాట, నేను వచ్చు వరకు చదువుట యందును హెచ్చరించుట యందును బోధించుట యందును జాగ్రత్తగా ఉండము అని అన్నాడు. చూడండి, మళ్ళీ చదువుతున్న 4:13. బోధించుట యందును జాగ్రత్త. అది సువార్తికుడు ఒక్కడే కాదు, సంఘ పెద్దకు కూడా అవసరం బోధించటం. అతనికి కూడా రావాలి. అదే అధ్యాయంలో తిమోతి రాసిన మొదటి పత్రికలోనే 6వ అధ్యాయం 2వ వచనంలో కూడా 2వ వచనం చివరిలో ఈ సంగతులు బోధించుచు వారిని హెచ్చరించుమని అన్నాడు. కాబట్టి బోధించటం అనేది అతనికి రావాలి. ఇంటింటా బోధించిన వాడే ఉండాలి, బోధింపదగిన వాడే ఉండాలి. అతడు బోధించటంలో మంచి నేర్పరిగా ఉండాలి. మంచి నైపుణ్యాన్ని, దేవుని శక్తిని సంపాదించుకోవాలి. అతనిలో వాక్య జ్ఞానం సమృద్ధిగా ఉండాలి. అతడు బోధింప సమర్థుడై ఉండాలి. సమర్థతను కష్టపడి దేవుడి దగ్గర కూర్చొని సంపాదించుకోవాలి. తర్వాత అతడు వాక్య జ్ఞానము ఆయనలో సమృద్ధిగా ఉండాలి. ఎందుకంటే మందను కాయాలి కదా, మరి ఎలా కాస్తాడు? లేకపోతే ఎవరైనా వచ్చి మందను ఎత్తుకెళ్ళిపోతారు. సమృద్ధిగా ఉండాలి. ఇప్పుడు ఈయన పని ఏంటంటే ఎవరిని కాయటం? ఇంట్లో వారిని కాయాలి, సంఘాన్ని కూడా కాయాలి కదా. ఇప్పుడు ఇది ఇల్లు, అతని ఇల్లు ఇది. ఇంట్లో వారి కుటుంబ సభ్యులు ఉంటారు. ఇది సంఘంలో సంఘ సభ్యులు ఉంటారు. ఈ సంఘ సభ్యుల్ని తప్పుడు బోధలు చేసి తీసుకెళ్ళిపోయిన వాళ్ళు ఇప్పుడు బోల్డు మంది ఉన్నారు, అబద్ధ బోధలు చేసి. అప్పుడు అబద్ధ బోధలు ఎవరైనా చేస్తే ఈ అబద్ధ బోధల నుంచి తప్పించే ఈ సంఘ పెద్ద ఇంటిని తప్పించాలి, సంఘాన్ని కూడా తప్పించాలి. 2 బాధ్యతలు ఉన్నాయి. అందుకే ఇతనికి వాక్యం సరిగ్గా తెలియదు అనుకోండి, అతడేం తప్పిస్తాడు ఇంకా. అందుచేత సంఘంలో ఉన్నవారు ఎవరైనా కానీ ఈ సంఘ పెద్ద యొక్క కాపుదల క్రింద ఎలా ఉంటారంటే, ఇతడు వాక్య జ్ఞానం కలిగిన వాడు, సమృద్ధిగా ఉంచుకున్నాడు, ఇంటిని కాపాడుకుంటాడు, ఇంట్లో ఉన్న తన భార్యను కాపాడుకుంటాడు, తన పిల్లల్ని కాపాడుకుంటాడు, అందరినీ కాపాడుకుంటాడు. అందుచేత అతను బోధింప తగినవాడై ఉండాలి. కొంతమంది బయట ఉన్న వాళ్ళు అబద్ధ బోధల చేత ఇతన్ని ఎదిరించవచ్చు. ఎదిరించే వారికి భయపడిపోకుండా అతను నిలబడాలి. ఒకసారి చూడండి, మనం చూసినట్లయితే
తిమోతి రాసిన రెండో పత్రికలోనే రెండో పత్రిక మూడవ అధ్యాయము రెండవ వచనం చూస్తే, ఏలయనగా మనుష్యులు స్వార్థప్రియులైపోయారు, ధనాపేక్షలైపోయారు, బెంకములాడువారు అయిపోయారు, అహంకారులు అయిపోయారు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అచిదేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, వీళ్ళందరూ ఉన్నారు. అప్పుడు కిందన అంటున్నాడు 5వ వచనంలో, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారై ఉందురు, ఇట్టి వారికి విముఖుడివై ఉండము. నువ్వు విముఖుడివై ఉండాలి. నువ్వు జాగ్రత్తగా టీచింగ్ చేయాలి, బోధించాలి. సంఘ పెద్ద వీటిలో పడిపోయాడు అనుకోండి, అతను ఇంకా సంఘాన్ని ఎలా కాపాడుతాడు? సంఘాన్ని కాపాడడానికి పెద్దకి బోధింప సామర్థ్యం కావాలి. ఎదిరించే వారికి బెదిరిపోకుండా తప్పుడు బోధలతో కానీ ఇంకా దేంతోనైనా మనుషుల్ని మాయోపాయాలతోని ఈ చర్చిలో ఉన్నవారిని ఎవరైనా తీసుకుని వెళ్ళిపోయినా, ఇంట్లో ఉన్నవారిని ఎవరైనా తీసుకెళ్ళిపోతున్నా, లోకంలోకి తీసుకెళ్ళిపోతూ ఉంటే అటువంటి వారిని కాపాడవలసిన బాధ్యత సంఘ పెద్దది. అపాయకరమైన కాలంలో ఉన్నాం మనం. అందుకు సంఘ పెద్దకి తప్పకుండా బోధింపే సామర్థ్యం అన్ని చోట్ల ఉండాలి. ఇంటింట అలాగ ఉండాలంటే అతడు సంపాదించుకోవాలి నైపుణ్యాన్ని. వాక్య జ్ఞానం అతనికి సమృద్ధిగా ఉండాలి, కలిగిన వాడే ఉండాలి. ఒకవేళ ఎవరి ఎదుటైనా వాక్యం చెప్పమని ఎవరైనా అడిగితే సంఘ పెద్ద ఎక్కడైనా నిలబడి వాక్యం చెప్పగలిగినట్లుగా ఉండాలి. ధైర్యంగాను ఫ్రెండ్స్ అడిగినా ఎక్కడైనా అడిగితే ధైర్యంగా చెప్పాలి. అలాగ ఉండాలి. సత్యవాక్యమును బోధించలేకపోయినా, సత్యాన్ని గ్రహించలేకపోయినా అతడు సంఘ పెద్దగా ఎలాగ ఉండడానికి సరిపోతాడు? అందుకు బోధింప తగినవాడు ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అసత్యాన్ని ఖండించగలగాలి, తెలియపరచాలి. ఇది అసత్యమండి, ఎందుకు మీరు ఇలా చెప్తున్నారు అని చెప్పగలగాలి. ఇది సంఘ పెద్దకు ఉండవలసిన మరొక ముఖ్యమైన అర్హత. అది మనం చూడాలి. బోధింప సమర్థుడు. ఒకసారి 2వ అధ్యాయం, తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలోని 24, 26 వచనాలు కలిసి ఉన్నాయి. కిందన ఉన్నది ఏమనంటే, బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలెను. అది సువార్తికుడికే చెప్తున్నారు అనుకోకండి, సంఘ పెద్ద కూడా అది అవసరం. అది అవసరం. బోధింప తగినవాడు. 8వ గుణం, 8వ స్వభావం, 8వ లక్షణం ఏంటంటే, 8వది మద్యపాని కాకూడదు. మద్యపాని అంటే ఏంటండి? మద్యపాని అంటే తాగేవారు మద్యపాని కాకూడదు. ఇది ముఖ్యమైనది. అందులోనే 3:3లోని తీతు 1:9లో చెప్పాడు. 2 చోట్ల ఉంది చూడండి. 3:3, 1:8 తీతు. అందులో ఉంది, మనం చూస్తాం. తిమోతి 3:3 తర్వాత 3:8. ఇప్పుడు మద్యపానం అనేది అసలు అలవాటు ఉండొచ్చా? సంఘ పెద్దకి, విశ్వాసులకు ఉండొచ్చా? అయితే ఉండకూడదు. అసలు విశ్వాసే కదా సంఘ పెద్ద అవుతాడు. ఇది కొద్దిసేపు మనం ఆలోచిద్దాం. ఏంటంటే ఇంగ్లీష్లో ఏమన్నాడంటే, నాట్ గివెన్ టు వైన్ అన్నాడు. వైన్ ద్రాక్షరసం మనం తీసుకుంటున్నాం, సారా కాదు. వైన్ వేరు, జ్యూస్, గ్రేప్ జ్యూస్ వేరు. రెండిటికి తేడా ఉంది. మళ్ళీ మీరు అనుకోవచ్చు ద్రాక్షరసమే అది ఇది అది కాదు. పూర్వం ఇశ్రాయేలు పంట ఏం పండించేవారు? ద్రాక్ష తోటలే వాళ్ళకు ఉండేవి. వాళ్ళు ద్రాక్ష తోటలో ఉన్న కాయలను అక్కడే శుభ్రంగా చితగొట్టి వాళ్ళు ద్రాక్షరసం తాగుతూ ఉండేవారు. కానీ ఇక్కడ ఒక విషయం ఏమిటంటే, వాళ్ళు ఎవరైనా ఒకవేళ ఇశ్రాయేల్ ప్రజలు తాగినా కూడా ఇశ్రాయేల్ నడిపిస్తున్న ఆ నాయకులు మాత్రం ద్రాక్షరసం తాగకూడదు. అర్థమైందా? దానికి ఒకసారి చూద్దాం మనం. ఖచ్చితంగా చెప్పబడింది. ఇప్పుడు మనం కూడా దేని గురించి ఆలోచిస్తున్నాం? పెద్దల గురించి ఆలోచిస్తున్నాం. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే, కొత్త నిబంధన అయితే
అసలు మద్యపానాన్ని ముట్టుకోకూడదని చెప్పేసింది కొత్త నిబంధనలో. కానీ ఈరోజు చాలామంది 95% మంది తాగుతున్నారు కదా, తాగితే తప్పేంటో అంటున్నారు. బైబిల్ మాత్రం తప్పు అంటుంది. బైబిల్ దాన్ని ఖండించేస్తుంది. త్రాగిన వ్యక్తి పరలోకానికి వెళ్ళడు. అది వాస్తవం. అందుచేత త్రాగుతాను, పాటలు పాడుతాను, త్రాగుతాను, నడిపిస్తాను, త్రాగుతాను, వాక్యం చెప్తాను, త్రాగుతాను, యజమానిగా ఉంటానంటే ఇక్కడ కుదరదు. ఇది క్రీస్తు సంఘం. మేము ఉన్న క్రీస్తు సంఘంలో పాస్టర్ గారు అలా చేసేవారంటే అదేమో అది ఎక్కడ క్రీస్తు సంఘం, కానీ ఇక్కడ క్రీస్తు సంఘం మాత్రం అది కాదు. బైబిల్లో ఉన్న క్రీస్తు సంఘం అది కాదు. కావున నువ్వు ఏదైనా ఆ పని చేస్తే నీకు చాలా నష్టం. ఒక్కసారి మనం చూద్దాం కొన్ని వచనాలు. అంటే మనం ఈ పాయింట్ చెప్పుకొని నేను ఆపేస్తాను. ఎందుకంటే ఇది చాలా చాలా చోట్ల మనుషులు ఏమనుకుంటున్నారంటే తప్పేముంది అనుకుంటున్నారు. ఇది చాలా చాలా తప్పు అని దేవుని యొక్క వాక్యం అసలు సంఘ పెద్ద అవ్వటానికి ఇది కానీ ఉంటే కానీ ఆడ జీవితంలో కాదు కదా, అసలు సంఘ పెద్ద కాడు దేవుని దృష్టిలో. ఇప్పుడు చూద్దాం, జాగ్రత్తగా చూడండి. మొదట నేను పాత నిబంధన కానించి చూపిస్తాను. లేవీ కాండం తీయండి మొదట, ఎందుకంటే లేవీలు దేవుని మందిరంలో సేవ చేసేవారు. లేవీ కాండం 10వ అధ్యాయం తీయండి. మనం మొదటి నుంచి చూడాలి. ఎందుకంటే అసలు ఏమి చెప్పబడుతుంది, క్రొత్త నిబంధనలో ఏముంది, పాత నిబంధనలో ఏముంది, అసలు ఏదైనా చేయొచ్చా, ఎలాగైనా వ్యవహరించవచ్చు అంటే అలా కాదు. 10వ అధ్యాయము 8-9 వచనాలు కలిసే ఉన్నాయి. మరియు యెహోవా అహరోనుతో ఇట్లా నేను. అహరోన్ అంటే ఎవరు? అహరోన్ అంటే ఎవరు తెలియాలి కదా. అహరోన్ అంటే ఎవరమ్మా? అహరోన్ అంటే మోషే అన్నయ్యే. కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు అహరోను ప్రధాన యాజకుడు. లేవీ కాండం చదువుతున్న ప్రధాన యాజకుడు ఆయన. అహరోన్తో ఇట్లా అంటున్నాడు, ప్రత్యక్షపు గుడారంలోనికి వచ్చినప్పుడు మీరు చావకుండానట్లును. అంటే ఏంటి చావకుండా అంటే? అంతకుముందు ఎవరైనా చచ్చిపోయారా? ఈ అధ్యాయంలోని నాదాబాబీయులు చచ్చిపోయారు కదా. ఈ అధ్యాయంలో చచ్చిపోయారు. ఎవరు నాదాబాబీయులు? అహరోనుకి స్వయాన పెద్ద కొడుకు, రెండో కొడుకు వాళ్ళిద్దరును. ఆ తర్వాత ఏతామారు, ఏలియాజరు తర్వాత ఉన్నారు. ఏలియాజరు, ఏతామారు మూడోవాడు, నాలుగోవాడు వాళ్ళు. అంతకుముందే చచ్చిపోతే ఇంకా కాశనిస్తున్నాడు. ఇదిగో అహరోను జాగ్రత్త, ప్రత్యక్ష గుడారంలోకి వచ్చినప్పుడు మీరు చావకున్నట్లు నీవును నీ కుమారులను ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకూడదు. చచ్చిపోతారు వెంటనే. ఈరోజు ఎంతోమంది పాస్టర్లు అనబడుతున్న వాళ్ళు, ఎంతోమంది పెద్దలు అనబడుతున్న వారు మద్యాన్ని సేవిస్తూ ఉన్నారని మనం వింటున్నాం. అలాంటి వాళ్ళు కూడా పాస్టర్లే, అలాంటి వాళ్ళు కూడా వాక్యాలు చెప్తారు. కాదు, అది శాపం, అది నష్టం. అసలు ద్రాక్షరసమే తాగొద్దు అన్నారు వాళ్ళకి. ద్రాక్షరసమే తాగొద్దు అన్నారు కదా. పెద్ద అంటే ఎవరితో సమానం అండి? ముందు రోజు చెప్పుకున్నాం, యేసు ప్రభు అంతటి వాడు పెద్ద అంటే ఈక్వల్ టు యేసు ప్రభు వారే. నువ్వు యేసు ప్రభు అంత స్థానంలో ఉండి రహస్యంగా శనివారం వెళ్ళి త్రాగేసి వచ్చేస్తావా? నీకేం బుద్ధి ఉంది అసలు? ఎవరికి తెలియదని ఎక్కడికో వెళ్ళి త్రాగేస్తావా? అది తప్పు కదా, అది పాపం కదా. ఎవరో ఫ్రీగా ఫ్రెండ్ ఇచ్చాడని తాగేస్తావా? నువ్వేదో మీ ఇంట్లో అకేషన్ జరిగిందని తాగుతావా? అదే నీకున్న అలవాటు. దాంతో నువ్వు వచ్చి నాకు అది చేయాలి ఇది చేయాలని అంటావా? ఎలాగంటావు? నీకు ఎలా మనస్సాక్షి అసలు పని చేస్తుందా, పని చేయట్లేదా? తప్పు, పాపం. అలాంటి విధంగా నువ్వు రావద్దు. దయించి నువ్వు అది మానుకో, నీ జీవితాన్ని మార్చుకో. నువ్వు సంఘ పెద్ద అవ్వాలంటే మరి ఎలాగైపోతావు? సంఘ పెద్ద ఎలా నడిపించేస్తావు? ఎలా ప్రార్థన చేస్తావు? నాకు వద్దు, నాకు ఈ ప్రార్థన వద్దు, ఈ జీవితం వద్దు, నేను మార్చుకొని వస్తానని మార్చుకొని రావాలి. అదండి. నువ్వు నీ కొడుకులు చచ్చిపోకుండా ఉండాలంటే మీ ఇద్దరు ద్రాక్షరసం తాగి రాకూడదు. అదండి, త్రాగకూడదు. వాళ్ళకి రోజంతా ద్రాక్ష పళ్ళ తోటలోనే ఉంటారు వాళ్ళు, అవునా కాదా? వాళ్ళ పని ఏంటనుకున్నారు? ద్రాక్ష పళ్ళు తేవడం, ఇలాగ రుబ్బుల్లో వేసి దంచడం, ఆ రసం పోయటం. అసలు వాళ్ళకి అదే భోజనం, అదే త్రాగటం. వాళ్ళకే చెప్పాడు దేవుని మందిరంలో సేవ చేసిన వారికి, మీరు త్రాగకూడదు. ద్రాక్షరసమైనను మద్యం కానీ త్రాగి కానీ ప్రత్యక్ష గుడారంలోకి వచ్చి సేవ కానీ చేశారా ఆ క్షణంలో చచ్చిపోతారని అన్నాడు. ఈరోజు కానీ అలా చచ్చిపోయేటట్టుగా ఏర్పాటు చేస్తే
ఈ చాలామంది చర్చెస్లో చాలామంది చచ్చిపోతారు. అర్థమైందా నీకు? దేవుని సేవ అంటే సామాన్యమైనది కాదు. ఒక్కసారి చూడండి, ఇంకొక అద్భుతమైన మాట చెప్తాను. లేవికాండం అయిపోయిన తర్వాత సంఖ్యాకాండంలోకి వెళ్ళండి. సంఖ్యాకాండం 6వ అధ్యాయం తీయండి. సంఖ్యాకాండంలోని ఇంకా వాళ్ళకి ఒక వ్రతం ఉంది. ఆ వ్రతం ఏంటో తెలుసా? నాజీరు వ్రతం. నాజీరు వ్రతంలో భాగం ఏమిటంటే, నాజీర్ అంటే అర్థం ఏమిటంటే తల మీద వెంట్రుకలు ఉంటాయి. ఆ అంటే తల వెంట్రుకల్ని ఆ తల మీద నుంచి తీయకూడదు, మంగళకత్తి పెట్టకూడదు. అది నాజీరు వ్రతం అంటే, చచ్చిపోయినంత వరకు. యేసు ప్రభు వారు కూడా తల మీద, అందుకే అతనికి ఎక్కువ తల ఉంటుంది. అతను నాజీరు వ్రతం గలవాడు. విషయం ఏమిటో చెప్పమంటారా? సంసోను కూడా తన బలాన్ని ఎప్పుడు కోల్పోయాడు? ఆ తల వెంట్రుకల మీద ఎప్పుడైతే కత్తి వేశారో వెంటనే అతని బలం అంతా పోయింది, చచ్చిపోయాడు. కళ్ళు ఊడబెరికారు, తర్వాత చంపేశారు. వ్రతం అంత గొప్పది. ఇప్పుడు ఆ వ్రతంలోకి చాలామంది ఇశ్రాయేలు వెళ్ళేవారు. ఈ రోజైతే మనం బాప్తిజం తీసుకున్న రోజునే నాజీరు వ్రతంలోకి వచ్చేసాం మనం. మనం ఇప్పుడు నాజీరు వ్రతంలో ఉన్నాం. మంగళకత్తి మన మీద తల మీద పడడం గురించి కాదు. ఎప్పుడైతే మనం బాప్తిజం పొందుకున్నామో అప్పటి నుంచి మనం యేసుక్రీస్తులకు మనుషులం అయిపోయాం. ఒకవేళ నాజీరు వ్రతంలో ఉన్నవారు ఏం చేయకూడదో చెప్తున్నారు 6వ అధ్యాయం 3వ వచనంలో. ద్రాక్షారసపు చిరకనైనను మద్యపు చిరకనైనను త్రాగవలదు, ఏ ద్రాక్షారసమునైనను త్రాగవలదు, పచ్చివి గాని ఎండినవి గాని ద్రాక్ష పండ్లను తినవలదు. ఎంత పచ్చివండి! అసలు ఇది ఎలాగ, ఈ టాస్క్ని ఎలా చేస్తారు? ఈరోజు మామూలుగా చెప్తున్నాను, అర్హులమే కాదు, లేవీలు నాజీరు వ్రతం, లేవీలు సేవకు వెళ్తే కనీసం వాళ్ళు ద్రాక్ష రసం తాగకూడదు. వాళ్ళ ఇంట్లో ద్రాక్ష రసం ఉంటుంది, వాళ్ళందరూ చేసే పని అదే. ద్రాక్ష రసమే తాగకూడదు అన్నాడండి, మద్యం కాదు. ఒకవేళ నాజీరు వ్రతంలో చాలామంది ఉండేవారు ఆ రోజుల్లోని. మనకు తెలిసిన ఆయన సంసోను, మనకు తెలిసిన ఆయన యేసుప్రభు వారు, ఎంతోమంది ఉండేవారు. ఎవరైనా నాజీరు వ్రతంలోకి వస్తే ద్రాక్ష పండు కూడా తినకూడదు, తెలుసా మీకు? మరి అంతలాగుండేటప్పుడు నీకు అర్థం అవ్వాలి కదా వాక్యం. నువ్వు ఎలా త్రాగిసి వస్తావు? చుట్ట ఎలా కాలుస్తావు? సిగరెట్ ఎలా త్రాగుతావు? పాన్ పరాకు గుట్కాలు ఎలా వేసుకుంటావయ్యా? నువ్వు ఎలా తినేసి వచ్చేస్తావు? ఎలా తినేసి బైబిల్ చదవగలుగుతున్నావు నువ్వు? అసలు నీకు ఆలోచన ఉండాలి కదా. కాబట్టి పురుషుడు ఎవరైనా సంఘ పెద్ద అవ్వాలంటే ఎంత రిస్ట్రిక్టివ్గా ఉండాలో చూడండి, ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడండి. వయసు పెరిగిందని పెద్దనైపోతానా? నేను ఎప్పుడో బాప్తిజం తీసుకున్నానండి, మరి నాకు ఆ ఊర్లో ఉంది, ఈ ఊర్లో ఉందంటే ఏ ఊర్లో ఉన్నా నువ్వేం సంపాదించుకున్నావయ్యా? నీ క్రమం ఏది? నువ్వు సంఘ పెద్దవు కావాలంటే నువ్వు ద్రాక్ష పండు తినకు, ద్రాక్షకాయ తినకు, ద్రాక్షరసం త్రాక్కు, మద్యాన్ని ముట్టుకోకు అని చెప్తున్నాడు. ముట్టుకోకు. ఎవరిచ్చినా ఏది చేసినా. ఏమండి, మనకి బాగా తెలుసు, ఇప్పుడు మన మధ్యలోని సహోదరులు విజయమోహన్ గారు ఉన్నారు. ఆయనకి చాలాసార్లు ఆయన బార్డర్లో కాస్తునేటప్పుడు నాకు చెప్పారు. ఆయన బార్డర్లో కాస్తునేటప్పుడు చాలాసార్లు వారికి అక్కడ బాగా చల్లగా ఉంటుందని వేడి కొరకమని ఆయనకి వైన్ ఇచ్చేవారటండి బాటిల్తోని. అతను ఎప్పుడూ తీసుకోకుండా ఎవరికో ఇచ్చేసేవారటండి. అతను చెప్పిన మాట అది, ముఖస్తుతి కాదు, వాస్తవం. ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి వారం, ఇదిగో నువ్వు వెయిన్ తాగు, నీకు బాగుంటుంది ఆరోగ్యం అంటే, నిన్ను కాపాడేది వెయిన్ కాదయ్యా, నిన్ను కాపాడేది దేవుని మాట. మనుషుడు రొట్టె వలన బ్రతకడు, దేని వల్ల బ్రతుకుతాడు? యేసుప్రభు చెప్పిందండి. 40 రోజులు భోజనం చేయకపోయినా సాతాను అతన్ని శోధిస్తూ ఉంటే మనుష్యుడు రొట్టె వలన బ్రతకడు. ఈరోజు చాలామంది త్రాగుబోతులు ఏమంటున్నారంటే, ఇది మానేస్తే నేను చచ్చిపోతాను అంటున్నారు. అబద్ధాలు చెప్తున్నారు. దేవుడి యొక్క మాట జీవం గలది, నిన్ను జీవింపజేస్తుంది, నిన్ను బ్రతికింపజేస్తుంది. అందుచేత దేవుని సన్నిధిలో సేవకుడు ఎవరైనా కానీ
ఒకవేళ రేపొద్దున మన యవ్వనంలో ఎవరైనా దేవుని పనిని పూనుకుంటూ చేస్తూ ఉంటే వాళ్ళు కానీ సంఘ పెద్దలు అవ్వాలనుకుంటున్న మీలోని, నాలోని, మనలో ఎవరిలోనైనా ఈ గుణాలన్నీ రావాలి. ఈ గుణాలన్నీ రావాలి. ద్రాక్షకాయ కానీ, ఎండుది కానీ, ఎండుదికి తినకూడదు. ఏమన్నాడు? పచ్చివి తినకూడదు. పచ్చివి కానీ ఎండువి కానీ ద్రాక్ష పండ్లను తినవలదు. అతడు ప్రత్యేకంగా ఉండి దినములన్నీ పచ్చికాయలే కానీ, పైతోలే కానీ, ద్రాక్షావళిని పుట్టినది ఏదియూ తినవలదు. ఏదియూ తినవలదనేసాడు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఆలోచన చేయండి. కాబట్టి మద్యపాని కాకూడదు. కొత్త నిబంధనలో బోల్డ్ అంత బోధ ఉంది మద్యపానం గురించి. అయితే మన పాయింట్ ఏంటంటే, ఈరోజు చాలామంది మద్యపానానికి బానిసలు అయిపోతున్నారు. మద్యానికి. ఒకవేళ అలాంటి బానిసలు ఎవరైనా కూడా దేవుని సన్నిధిలో సేవ చేసిన, దేవుని సన్నిధిలో కార్యక్రమాలు జరిగించిన వారి వల్ల దేవుడు చాలా కోపపడతాడు, బాధపడతాడు, దుఃఖపడతాడు, ఏడుస్తాడు. కావున మద్యపానం అనేది మంచిది కాదు. సామెతల గ్రంథకర్త చాలా విషయాలు చెప్పాడు మద్యపానం గురించి. కొన్ని మాటలు నేను చదువుతాను, చూడండి. మద్యపానం గురించి సామెతల గ్రంథకర్త 23వ అధ్యాయంలోని ఏం చెప్పాడు చూడండి. 31వ వచనం. సామెతలు 23:31. ద్రాక్షరసము మిక్కిలి ఎర్రబడగును. ఎలా ఉంటుంది? 23:31 చదవండి. ఎలాగుంటుంది? తలతలగా లాడుతుంటుంది. మీరు ఎప్పుడైనా చూస్తే గిన్నెలో వేస్తే ద్రాక్షరం తలతల ఆడుతుంటుంది. తాగడానికల్లా చాలా రుచిగా ఉంటుంది. దానివైపు చూడొద్దు, దానివైపే చూడొద్దు. చూస్తే నష్టపోతాం. ఒక రాజు తల్లి లెమియోలు, రాజు అయిన లెమియోలు మాటలు అతని తల్లి అతను చెప్పిందట. 31వ అధ్యాయం చూడండి. 31వ అధ్యాయం సామెతలు 4వ వచనం. ద్రాక్షరసం త్రాగుట రాజులకు తగదు, లెమియేలు అది రాజులకు తగదు. మద్యపాన ఆసక్తి అధికారులకు తగదు, త్రాగిన ఎడల వారు కట్టలను మర్చిపోతారు. ఈరోజు త్రాగుబోతులందరికీ కూడా భార్య ఎవరో తెలియదు, కూతురు ఎవరో తెలియదు. అంత ఘోరంగా పరిస్థితులు ఇప్పుడు ఉన్నాం. మనం పేపర్లో చూస్తున్నాం. మద్యపానం చేసి కూతుర్నే చెరిపేశాడట ఒక ఆయన. ఎంత దారుణం అండి. కానీ ఆ మద్యపానం అనేది నీ యొక్క కుటుంబంలో కానీ నీలో కానీ రాకూడదు. రాజులకు తగదు. వాడు మర్చిపోతాడు, కట్టలను మర్చిపోతాడు. అందుకే అన్నాడు, త్రాగిన యెడల వారు కట్టలను మర్చిపోతారని చెప్పాడు. ఇంకొక అద్భుతమైన సంగతి ఏమిటంటే, ఒకానొక సమయంలోని ఇశ్రాయేలు ప్రజలు త్రాగుబోతులు అయిపోయారు. అయిపోతే దేవుణ్ణి మర్చిపోయి తిరుగుతున్నారు. అప్పుడు ఒక ఆయన కోసం ఇర్మియా చెప్పడం మొదలుపెట్టాడు. అతను వాళ్ళు ఎవరంటే రేకాబీయులు. రేకాబీయుల గురించి ఏం చెప్తున్నారు ఒకసారి ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయం తీయండి. రేకాబీయులు 35వ అధ్యాయం. వాళ్ళు కూడా ఆయన ఏం చెప్తున్నాడు చూడండి. రేకాబీయుల్లోని పితరుడు ఉన్నాడట. అతడట ఏం చెప్పాడు చూడండి. 35వ అధ్యాయం. దేవుడు చెప్తున్న మాట 2వ వచనం. నీవు రేకాబీయుల యొద్దకు పోయి వారితో మాట్లాడి. నీవంటే ఎవరు? ఇర్మియా. ఇర్మియా ప్రవక్త. నువ్వు వెళ్ళు, రేకాబీయులతో మాట్లాడు. వెళ్ళి యెహోవా మందిరంలోని గదులలో ఒక దానిలోనికి వారిని తోడుకొని వచ్చి. అప్పుడంటే మందిరం ఉంటుంది ఇలాగా, ఈ పక్కన ఆ పక్కన గదులు ఉంటాయి. ఆ గదుల్లోని కొంతమంది రేకాబీయులను తీసుకొచ్చి పెట్టుకో. త్రాగుటకు వారికి ద్రాక్షారసం ఇమ్మని సెలవీయగా. చూడండి, త్రాగడానికి కొద్ది ద్రాక్షరసం ఇవ్వు, అప్పుడు సెలవీయు, త్రాగమని చెప్పు. నేను ఇర్మియా కుమారుడును యజన్యా మనమరుడునైన హబజ్జిన్యాను అతని సహోదరులను అతని కుమారులందరినీ అనగా రేకాబీయుల కుటుంబీకులందరినీ తోడుకొని వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? మందిరాన్ని తీసుకొచ్చాడు. ఆ గదిలో తీసుకొచ్చి కూర్చోబెట్టి యెహోవా మందిరములో దైవజనుడగు ఇగ్దల్యా కుమారుడైన హానాను కుమారుల గదిలోనికి వారిని తీసుకొని వచ్చి అది రాజుల గదికి సమీపమున ద్వారపాలకుడును షల్లూము కుమారుడునైన మయాషేయ
గదికి పైగా ఉండెను. ఆ గది ఎక్కడుందో చెప్పాడు. నేను రేకాబీయుల ఎదుట ద్రాక్షారసముతో నిండిన పాత్రలను గిన్నెలను పెట్టి ఇలా పెట్టాడు. మొత్తం అన్ని నింపేశాడు. రేకాబీలు అందరూ కూర్చున్నారు. త్రాగడానికి వాళ్ళ బల్లల మీద పెట్టాడు. త్రాగండి అన్నాడు. ద్రాక్షారసము త్రాగడని వారితో చెప్పగా వారు మా పితరుడగు రేకాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడును ద్రాక్షారసము తాగకూడదని మాకు ఆజ్ఞాపించిన కనుక మేము ద్రాక్షారసము త్రాగము. చూసారండి వాళ్ళు ఎంత కండిషన్తో ఉన్నారో. మా పితరులు చెప్పారు, మాకేమని చెప్పారు, ద్రాక్షరసం త్రాగకూడదని చెప్పారు. అందుకు నువ్విచ్చినా కూడా మేము తాగం. పోసినోడు ఎవరు? అక్కడ ద్రాక్షరసం పోసిన ఆయన ఎవరు? ఇర్మియా. మన ఫ్రెండ్స్, మన యవనస్తులు ఎక్కడికైనా తెలియకుండా, అమ్మా నాన్న తెలియకుండా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతున్నారు. చెప్పాలి కదా, పాస్టర్ గారు మా అంకుల్ గారు చెప్పారు ఇలా తిరగకూడదని అని చెప్పావు ఎప్పుడైనాను? మా మామయ్య ఇలా చెప్పాడు ఎప్పుడు తిరగకూడదని చెప్పావా నువ్వు? ఆడు బండి ఎక్కిస్తే బండి మీద వెళ్ళిపోతావు, లేకపోతే అతడు ఎక్కడికైనా రమ్మంటే వెళ్ళిపోతావు. అంతే, నీ జీవితం అయిపోయింది కదా. ఇదేనేటండి క్రైస్తవ్యం అంటే? నీకు అర్థం కావాలి కదా, బుర్రకి ఎక్కాలి కదా. నీకు ఎవడో ఫ్రెండ్ పిలిచాడు, ఎవరో స్థలం కొన్నాడు, పార్టీ ఇస్తున్నాడంటే అక్కడ పోస్తే తాగేస్తావా? తింటావా? అది ఎలా తింటావు? మరి వాక్యం చెప్తున్నాం కదా, మరి నీకు అర్థం కాదా? రేకాబీల్లోని పితరుడైన ఒక ఆయన రేకాబీలకు చెప్పిన మాట ఏంటంటే, మీరెప్పుడు ద్రాక్షరసం త్రాగకూడదని చెప్తే ఆ రేకాబీలను తీసుకొచ్చి ఆ దేవుని మందిరం దగ్గర ఒక గదులు ఉంటే ఆ గదిలో కూర్చోబెట్టి ఇర్మియా ద్రాక్షరసం అంతా పోసి త్రాగండి అంటే మా పితరుడు చెప్పాడు, మేము త్రాగం. మరి దేవుడు చెప్తున్నాడు మనకి ఇవన్నీ. సంఘ పెద్ద అవ్వాలంటే జీవితంలోని ద్రాక్షరసం వైపు వెళ్ళకూడదు, మద్యం వైపు వెళ్ళకూడదు. సంఘ పెద్దకు ఉండవలసిన అర్హత అది. మద్యపాని కొట్టువాడు కాక మద్యపాని స్వీకరించిన వాడు కాకుండా ఉండాలి. అలాగైతే కనుక వాడు సంఘ పెద్ద అవ్వటానికి అర్హత సంపాదిస్తాడు. దానియేలుకి ద్రాక్షరసం పోశారు. ఎక్కడ పోశారు? అతను అన్నాడు కదా, అష్పనేజ్ వచ్చి, అయ్యా రాజుగారు ఏం తింటారు, ఏం త్రాగుతారు, అదే మీరు తాగాలి, తినాలంటే రాజుగారు తినేది తినము, రాజుగారు త్రాగింది కూడా తాగం అని చెప్పేశాడు ఆయన. అందుకే ప్రధానమంత్రి అయ్యాడు దానియేలు. ఎన్నో సంవత్సరాలు చెప్పాడు తెలుసా? 16వ సంవత్సరంలో చెప్పాడు ఆయన. నీకు 20 సంవత్సరాలు వచ్చేసాయి, 10 సంవత్సరాలు బట్టి వాక్యం నేర్పిస్తున్నాము. ఎప్పుడైనా ఫ్రెండ్స్తో ధైర్యంగా చెప్తున్నావా? ఇన్ని రోజులు బట్టి చర్చకు వస్తున్నావు, ఎప్పుడైనా చెప్తావా? మళ్ళా నీకు ఎవరైనా ఫ్రీగా ఇస్తే నువ్వు దాన్ని స్వీకరిస్తున్నావు, అవన్నీ చేసుకుని వచ్చి కూర్చుంటున్నావు. ఎంత పాపమండి ఇది, ఎంత తప్పండి ఇది. కావున సంఘ పెద్ద అవ్వటానికి అర్హతలో ఒక అర్హత ఏంటంటే మద్యపాని కాకూడదు చెప్పేశాడు క్లియర్గా. మద్యపాని అయితే వాడి కట్టెలు గుర్తుండవు, మర్చిపోతాడు, ఏదైనా చేస్తాడు. కాబట్టి అతడు మద్యమును సేవించువాడు కాకూడదు. మద్యమును సేవించేవాడు ఎవడైనా దేవుని సంఘంలో పెద్దగా ఉండటానికి అర్హుడు కాదు. మద్యమును ఏ రీతిగా ఒకవేళ సేవించటం అయినను సంఘ పెద్దగా ఉండటానికి అది ఒకదాంతో ఒకటి పొసగనిది, రెండు పొసగవు. సరదా కొరకైనా ఎవరితోనైనా త్రాగే వాళ్ళతో కలిసి మనం ఉండకూడదు, జాగ్రత్త. ఆ స్థానంలోకి మనం వెళ్లకుండా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కావున ప్రియమైన వాళ్ళారా, మనందరికీ బాగా తెలిసిన ఒక వ్యక్తి, అతను ఎవరంటే లూకా రాసిన సువార్తలో ఉన్నారు. అతను పుట్టినప్పటి నుంచి ఎవరండి అయినా 1వ అధ్యాయంలో కనబడతాడు, 14-16 వచనాల్లోని. ఎవరైనా చదవండి ఒకసారి 14-16. అతడు దేవుని దృష్టికి, ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమునైనను మద్యమునైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకుని వాడై ఇశ్రాయేలీలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. చాలండి. ఎవరతను? బాప్తిజం ఇచ్చి యోహానుకిట ద్రాక్షారసమైన మద్యమైన త్రాగనవాడట ఆయన. యేసు ప్రభువుని కూడా కొంతమంది ఏమన్నారు, వీడు త్రాగుబోతు అన్నాడా? లేదండి, అన్నారు. కానీ అతను కాదు.
కాబట్టి మనం మద్యపాని కాకూడదు అని చదువుకున్నాం. వచ్చేవారం మిగతా చదువుదాం. చాలా విషయాలు ఉన్నాయి. మనం వచ్చేవారం మిగతా సంగతులను ఆలోచిద్దాము. ఇంతవరకు ఓపికగా విన్న మీ అందరికీ ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను.